అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. సంపాదనే కాకుండా సమాజ సేవలు చేయడంలో ఆర్యవైశ్యులు ముందుంటారు అనడంలో అతిశయోక్తి లేదని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుక మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా నాలం శ్రీనివాసరావు, కార్యదర్శిగా కాకి అనిల్ సూర్య, కోశాకిల్యారిగా కంకటాల రాంబాబు, వాసవి ఆర్గనైజింగ్ కన్వీనర్గా పెరుమాళ్ల వీరేశ్వర్రావు, గౌరవ అధ్యక్షులుగా మట్టె వరప్రసాద్, మద్దుల సోమరాజు, ముఖ్య సలహాదారులుగా మద్దుల సత్యనారాయణలచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెలగా శ్రీరామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వ్యాపారాభివృద్ధి కాకుండా సమాజాభివృద్ధిని కోరుకుంటూ సమాజసేవ చేస్తున్న ఆర్యవైశ్యులు అభినందనీయులని అన్నారు. ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన నాలం శ్రీనివాసును, కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే దుస్సాలువతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు కంఠమణి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సురపనేని చిన్ని, సీనియర్ తెలుగుదేశం నాయకులు సూర్యదేవర రంజిత్ కుమార్, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు దాయన రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వేమజిరి వెంకట్రావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుమాక జయరాజు, వైఎస్సార్సీపీ యువజన నాయకులు కంఠమణి రమేష్ బాబు, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు చిట్టూరి అన్నవరం, తెలుగుదేశం నాయకులు కొప్పాక విజయానంద జవహర్, మరపట్ల కళాధర్ చక్రవర్తి తదితర ఆర్యవైశ్య సంఘం నాయకులు, కొవ్వూరు పట్టణంలోని ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాలం శ్రీనివాసరావు నేను, నాలం వీర వెంకట శ్రీనివాసరావు నేను, కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం 2025-27 సంవత్సరానికి 2025-27 సంవత్సరాలకు అధ్యక్షులుగా బాధ్యతలు అంగీకరిస్తున్నాను. మన అందరి ఐకమత్యమే నా ఆశయంగా భావిస్తూ జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాలను పాటిస్తూ మండల ఆర్యవైశ్య సంఘం నిర్వహించు ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని సహకరిస్తాను. సంఘం నిర్వహించు ప్రతి కార్యక్రమంలో ఆర్యవైశ్యుని అభ్యున్నతికి కృషి చేస్తాను. కులమత భేద భావం లేకుండా ధనిక పేద తారతమ్యం చూపక అందరికీ సేవలందించి మీ మన్ననలు పొందుతాను. మన సంఘం అభివృద్ధికి కృషి చేస్తాను. కార్యనిర్వహణకై పెద్దల సూచనలు స్వీకరించి సంఘ అభివృద్ధికై ఎక్కువ సమయం కేటాయిస్తాను. మన సభ జీవిత సభ్యత్వ సేకరణకు మహాసభ పూర్తి సహకారం అందిస్తాను. పెద్దల సమక్షంలో వాసవి మాత పాదాల సాక్షిగా మనసా వాచ వాంఛిస్తూ మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి, జై వాసవి. చాలా సంతోషం. ఎందుకంటే ఆర్యవైశ్యుల ప్రోగ్రాం వెళ్ళాలంటే నేను అన్నింటిలో కంటే కూడా ఇష్టమైనటువంటిది మొట్టమొదటి ఏదో ఉందంటే కనుక పెద్దలు నేను చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాను, స్వయంగా నేను కూడా దాన్ని ఫేస్ చేశాను. ఏ యొక్క శుభకార్యం మొదలు పెట్టినా కానీ అది ఆర్యవైశ్యంతో కనుక మొదలు పెడితే అది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. దాంట్లో మీరు బ్రహ్మాండంగా ముందుకు పెడతారని చెప్పని పెద్దలు విన్నా. నేను ఈ కొవ్వూరు నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ లో పోటీ చేసిన తర్వాత నామినేషన్ చేసిన తర్వాత ఓటు అడిగితే వెళ్ళినది కూడా మన వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిసారిగా ఓటు అడిగాను. రెండోది టికెట్ కోసం ట్రై చేస్తున్నప్పుడు కూడా మీ యొక్క ఆశీస్సులు కావాలని చెప్పని మొట్టమొదటిసారిగా కొవ్వూరు నియోజకవర్గాన్ని ఆశిస్తానని చెప్పని వెళ్ళి కూడా ఒక ఆర్యవైశ్యులకు సంబంధించిన పెద్ద దగ్గరికి వెళ్ళాను. రెండిట్లోనూ సక్సెస్ అయ్యాను.
కాబట్టి నేను ఏ ప్రోగ్రామ్ మొదలుపెట్టినా ఆర్యవైశ్యులతో మొదలు పెడతా ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా నేను సక్సెస్ అవుతూ ముందుకెళ్ళడానికి నేనే ఒక ఉదాహరణ అని చెప్పని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవది లాస్ట్ పుస్తకాలు 2015లో జరిగినటువంటి పుస్తకాలప్పుడు కూడా నేను కొవ్వూరు వచ్చినప్పుడు, నేను గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్నా. కొవ్వూరు వచ్చినప్పుడు ఆర్యవైశ్యులందరూ కూడా అన్నదానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అన్నదానానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచి సర్వీస్ చేసేటువంటి గుణము వాళ్ళకి వారి పూర్వీకుల నుంచి ఉన్నటువంటి ఆచారం చెప్పని అనుకున్నాను. పుస్తకాలకు వెళ్ళినప్పుడు ఆర్యవైశ్యులు పెట్టినటువంటి అన్నదానం ఏదైతే పుస్తకాల సందర్భంగా ఏర్పాటు చేశారో అన్ని స్టాల్స్ తిరుగుతున్నప్పుడు అక్కడ కూడా వెళ్ళినప్పుడు నేను మాట్లాడా, సార్ మీరు అన్నిటికంటే కూడా అన్నదానానికే ప్రాధాన్యత ఇస్తారు, ఎన్ని శాతం మీరు ఇస్తారని చెప్పారంటే ప్రతి మనిషి ఇవాళ సామాన్య మనిషి దగ్గర నుంచి కోటేశ్వరుడు వరకు లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో ఉంటారు. కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పని కూడా పెద్దలు చెప్తా ఉంటారు. అన్నం పెట్టినప్పుడు అంట సరిపడి భోజనం పెట్టినప్పుడు ఇక నాకు చాలు, ఇక నాకు వద్దని అని చెప్పని కడుపు నిన్న తర్వాత నాకు వద్దని ఇక సరిపోతుందని చెప్పినటువంటి ఒక అన్నం ఒక విషయంలో చెప్తారట. మిగతా ఏ విషయాల్లో కూడా నాకు ఇంకా వద్దండి అనే మాట మానవుని సంబంధించి కూడా రాదు. కాబట్టి అన్ని విద్యలు కూడా కడుపు నింపుకోవడానికి కాబట్టి మేము అన్నదానం చేయటువంటి దాన్ని ప్రత్యేకంగా పెట్టుకుంటామండి. ప్రతి ఒక్కరు కూడా కడుపు నింపుతాం మేము అని చెప్పాను. మా యొక్క ఆలోచన కానీ మా లక్ష్యంగా ఇదని చెప్పాను ఆలోచన ఆర్యవైశ్య పెద్దలు కూడా చెప్పారు. అదేవిధంగా ఏ సంఘాల్లో కూడా నేను చూడలేదు. ఆర్యవైశ్య సంఘంలో కూడా చక్కగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ చక్కగా చదువులు కానీ ఇతర వసతులు కానీ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యం కల్పించేటువంటి లక్ష్యం కూడా ఆర్యవైశ్య సంఘాల్లో కూడా నేను చూశానని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆర్యవైశ్యుల యొక్క ఆరాధన దేవుడు శ్రీ వాసవి మాత ఆత్మర్పణ దినోత్సవం ప్రభుత్వ అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించిన సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దాంతో పాటు రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం మీ అందరికీ కూడా తెలుసు. నవంబర్ 1వ తారీఖుని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దానికి సంబంధించి ప్రాణత్యాగం చేసినట్టు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతి వనం ఏర్పాటు కూడా ఆల్రెడీ ప్రకటించారు. లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా అది ఇవాళ శంకుస్థాపన కూడా చేయబోతున్నారని చెప్పని కూడా, రేపు శంకుస్థాపన కూడా ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎన్డీఏ కూటమి 100కి 1000%, 100% కాదు 100కి 1000% మీకు అండగా ఉంటాము. రాష్ట్రంలో కానీ కొవ్వూరు నియోజకవర్గంలో చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటామన్నా. థ్యాంక్ యూ సార్.